హలో గైస్, నా పేరు మైత్రి ఒకటం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కూకట్పల్లిలో జరిగిన ఈ సహస్ర అనే ఒక 6th క్లాస్ చదువుతున్న అమ్మాయికి సంబంధించిన ఇన్సిడెంట్ గురించి ఎప్పుడో మాట్లాడి ఉండాల్సింది. బట్ కొన్ని వేరే రీజన్స్ వల్ల, అంటే చాలా మంది తెలుసు, వైజాగ్లో నేను ఒక కేఫ్ స్టార్ట్ చేశాను దర్ఫీ అని చెప్పి, ఆ జగదాంబ దగ్గర చిత్రాలయం మాల్ 2nd ఫ్లోర్లో. సో నాకు ఆ వర్క్స్ కొంచెం బాగా ఉండడం వల్ల, బాగా బిజీగా ఉండడం వల్ల కొంచెం కుదరలేదు. లేదంటే ఇనీషియల్గా జరిగిన వెంటనే, తెలిసిన వెంటనే చేసేవాడిని. సో సారీ ఫర్ లేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటికే చాలామంది ఈ ఇన్సిడెంట్ మీద అయితే చేసేశారు, మాట్లాడారు మొత్తం అందరూ కూడా. సో ఓవరాల్గా మనం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ నుంచి మనం తెలుసుకోవాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనే దాని మీద మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో. సో మాక్సిమం అందరికీ ఐడియా ఉంది, బట్ సింపుల్గా చిన్నగా అసలు ఏం జరిగిందో చెప్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ కోసం. ఈ ఇన్సిడెంట్ గురించి ఇప్పటివరకు ఎవరికైనా తెలియకపోయినట్టయితే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఇదే ఫస్ట్ టైం ఈ టాపిక్ గురించి వీడియో చూడడం అని. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే మాటలు అందరికీ ఉపయోగపడతాయి అనిపించి, అందరికీ తెలియాలనిపించినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కూకట్పల్లిలో ఒక ప్రశాంతమైన ఏరియా, బేసిక్గా చాలా పీస్ఫుల్గానే ఉంది. అండ్ ఆ హెవీ క్రౌడ్ మూవ్మెంట్ కూడా ఏమీ లేదు, ఎందుకంటే రోడ్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. 20 feet రోడ్స్ లాగే ఉన్నాయి, మొత్తం కనబడుతుంది. సో ఒక చిన్న ప్రశాంతమైన ఏరియా. సో అంతా బాగానే ఉంది అప్పటి వరకు. బట్ సడన్గా ఒక రోజు, ఒక వారం 10 రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే 18వ తారీఖు జరిగింది. సో ఇవాళ డేట్ వచ్చి 25 కాబట్టి ఒక వారం క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి, ఒక చిన్న పాప 6th క్లాస్ చదువుతోంది. తన పేరు సహస్ర. తన ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది, అంటే ఒక ఇంట్లో ఉంటుంది. సో ఆ ఇంటి నుంచి తన కేకలు, తన అరుపులు చాలా గట్టిగా వినబడ్డాయి. ఇనీషియల్గా వినబడినప్పటికీ కూడా ఏమో అందరూ పట్టించుకోలేదు, పెద్దగా ఎవరు రెస్పాన్స్ కాలేదు. మేబీ ఇంట్లో జరిగేదో చిన్న చిన్న గొడవ అన్నట్టుగా, మేబీ ఏడుస్తున్నారు అన్నట్టుగా సంథింగ్ అట్లా ఉంటాయి కదా. సో అందుకని ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు. సో ఏం జరిగింది అనేది ఎవరికి ఇనీషియల్గా అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు, మదరు ఇద్దరు కూడా జాబ్ చేస్తుంటారు. అంటే మా ఫాదర్ ఏమో మెకానిక్ కింద చేస్తున్నారు, మదర్ ఏమో ల్యాబ్ టెక్నీషియన్ కింద చేస్తున్నారు. సో ఇద్దరు జాబులకు వెళ్ళిపోయారు. అయితే ఆ అమ్మాయికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఆ అబ్బాయి 3వ క్లాస్ చదువుతున్నాడు. తనకంటే చిన్నోడు, తిన అక్క, తన తమ్ముడు అనమాట. అయితే ఆ తమ్ముడికి క్యారేజ్ ఇచ్చేయమని చెప్పింది వాళ్ళమ్మ, అంటే వాళ్ళ నాన్న ఇచ్చేయమని చెప్పేసి వెళ్ళారు వాళ్ళిద్దరు కూడా. ఎందుకంటే తనకి సెలవులు అనమాట. ఆ ఫర్దర్గా ఏదో కొన్ని కాంపిటీషన్స్ లాంటివి ఉంటే, సో వాటి కోసం అని చెప్పి సెలవులు ఇచ్చారు. సో తన ఇంట్లోనే ఉంది. సో క్యారేజ్ అప్పచెప్పే పని తినకు అప్పచెప్పారు, క్యారేజ్ బాక్స్ వాళ్ళ తమ్ముడికి ఇవ్వడానికి. అయితే మధ్యాహ్నం అయ్యింది, ఎప్పట్లాగే వాళ్ళు వెళ్ళిపోయారు, పనులకు వెళ్ళిపోయారు. ఆ పిల్ల ఇంట్లో ఉంది, ఓకే. అయితే మధ్యాహ్నం అయింది, ఆ అబ్బాయికి క్యారేజ్ బాక్స్ ఎడలే. ఆ అబ్బాయి కాలేజ్ నుంచి, అంటే ఆ పిల్లాడు 3వ క్లాస్ చదువుతున్న పిల్లాడు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి స్కూల్ నుంచి వీళ్ళ నాన్నకు ఫోన్ వచ్చింది. ఏంటి ఇలాగా, మీ అబ్బాయి ఉన్నాడు కదా, ఇక్కడ చదువుతున్నాడు కదా, అబ్బాయి క్యారేజ్ బాక్స్ రాలేదండి, మధ్యాహ్నం ఎలా తింటాడు మరి భోజనం అని చెప్పి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వాళ్ళ నాన్న, అదేంటది మా పాపకి చెప్పాం కదా అని చెప్పి, సరే ఎందుకు పంపలేదని చెప్పి అర్జెంటుగా ఇంటికి వచ్చాడు. వచ్చి చూస్తే రక్తపు మడుగులో ఆ సహస్ర అనే పాప చనిపోయి ఉంది. అది జరిగింది. వచ్చి చూశారు. తర్వాత వాళ్ళ అమ్మకి చెబితే వాళ్ళ అమ్మ వచ్చారు, మొత్తం అందరూ వచ్చారు. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇమీడియట్గా పోలీసులకి విషయం తెలియజేశారు. పోలీసులు వచ్చారు, మొత్తం ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ ఎంక్వైరీ మొదలుపెట్టినప్పుడు సీసీ ఫుటేజ్లు చూస్తుంటారు కదా. సీసీ ఫుటేజ్లు చూస్తున్నప్పుడు ఒక పిల్లాడు, ఒక 10th క్లాస్ చదువుతున్న పిల్లాడు, మైనరే, వాడు మైనరే, ఇప్పుడు చనిపోయిన పాప మైనరే. ఆడు దూరంగా ఉన్న ఆ పక్కన, అంటే దగ్గరగా ఉన్న ఇంకొక అపార్ట్మెంట్ నుంచి 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఈ ఇంటి వైపే చూస్తున్నాడు, ఇంకెటు చూడట్ల. అయితే పోలీసులకు ఒక డౌట్ వచ్చింది, అదేంటది 5 నిమిషాలు ఎందుకు చూసామని చెప్పి వెళ్ళి విచారించారు. అడిగితేనేమో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ 3వ క్లాస్ చదువుతున్న పిల్లాడు ఉన్నాడు కదా, సో వాడితో క్రికెట్ ఆడదామని చెప్పి చూస్తున్నాను, సో వాడేమైనా కనపడతాడేమో అని చెప్పి వాడి కోసం చూస్తున్నానని చెప్పాడంట. సో తర్వాత పోలీసులకి అక్కడే కొంచెం అనుమానం వచ్చింది, బట్ అప్పుడు ఇంకా వాళ్ళకి ఏమీ కన్ఫర్మ్ కాలేదు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మ అడిగిందంట. అడిగితే నువ్వేమైనా చేసా అంటే లేదన్నాడంట. బట్ మరుసటి రోజు మళ్ళీ అబ్బాయి వాళ్ళ అమ్మ అడిగితే నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావు కదా అనేసి అన్నాడట. ఓకే. సో అక్కడ బేసిక్గా వాళ్ళ అమ్మకి అర్థమైపోయింది, ఓకే వీడే చేసాడని చెప్పి. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్డ్గా, అంటే వేరే అబ్బాయి ఒకరు చెప్పిన ఇన్ఫర్మేషన్ని బట్టి, ఆ తర్వాత అప్పుడు అంతకుముందు అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటిని బట్టి ఆ అబ్బాయి మీదే బాగా అనుమానంగా ఉండడంతో మళ్ళీ ఒకసారి పిలిపించి గట్టిగా వాళ్ళ స్టైల్లో అడిగితే అప్పుడు నిజం ఒప్పేసుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే,
ఆ అబ్బాయి బేసిక్గా ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళాలనుకున్నాడు. దీనికోసం ఒక పెద్ద ప్లాన్ కూడా రాసుకున్నాడు యాక్చువల్ ఇంగ్లీష్లో. అసలు మరి అన్నాళ్ళుగా అసలు ఏంటది స్కూల్కే వెళ్ళట్లేదు చాన్నాళ్ళుగా అని చెప్పి చెప్తున్నారు. బట్ ఏమో మరి ఇంగ్లీష్ మరి అంత అట్లీస్ట్ ఆ మాత్రం రాసుకునే స్టేజ్లో ఇంగ్లీష్ ఎలా వచ్చో మరి తనకు తెలియదు. కానీ రాసుకున్నాడు ఏమనంటే ఆ ఇంట్లో దొంగతనానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్. ఏదో చిన్న ప్లానే, బట్ ఆ ఏజ్కి అది మాస్టర్ ప్లానే. ఆ మాస్టర్ ప్లాన్ రాసుకున్నాడు. ఏంటంటే ఇంటికి వెళ్ళాలి, వెళ్ళగానే అది లాక్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ గ్యాస్ పైప్ కట్ చేసి ఉంచాలి. సో ఆ గ్యాస్ అనేది అట్లా లీక్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ రావాలి. వచ్చిన తర్వాత దొంగతనం చేసుకొని తర్వాత మళ్ళీ బయటకు వచ్చేయాలి, ఎడబెట్టాలి. ఇట్లా ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని రాసుకున్నాడు అనమాట ప్రతిదీ కూడా. అండ్ తనతో పాటుగా ఒక కత్తి కూడా తీసుకొని వెళ్ళాడు. ఎందుకు మరి గ్యాస్ పైప్ ఉంటుంది కదా, అది కట్ చేయాలి కదా. సో దాన్ని కట్ చేసి దాన్ని ఓపెన్లో పెట్టేసి వదిలేయాలని తన టార్గెట్ కాబట్టి కత్తి కూడా పట్టుకొని వెళ్ళాడు తనతో పాటుగా. అయితే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తను దొంగతనం చేస్తున్న టైంకి యాక్చువల్గా ఆ అమ్మాయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉన్నది ఆ పాప. చూసేసింది. చూసిన తర్వాత అరిచింది. తనను తోయడానికి ట్రై చేసింది, పట్టుకోవడానికి ట్రై చేసింది, దొరకలేదు. తిని తోసేశాడు. తోసిన తర్వాత పట్టుకెళ్ళిన కత్తి ఏదైతే ఉందో ఆ కత్తితో వరుసగా పొడి చేసి 20-30 సార్లు పొడి చేసి ఆ పిల్లని చంపేశాడు. ఘోరాతి ఘోరంగా చంపాడు. చంపిన తర్వాత ఎవరికంటా పడకూడదని చెప్పి, మొహం తెలియకూడదు కదా అని చెప్పి ఒక మాస్క్ లాంటిది ఏదో క్లాత్ లాంటిది ఒకటి మొహానికి అడ్డుగా పెట్టుకొని ఇంటికి వచ్చి ఆ బట్టలు ఏవైతే వాటి మీద రక్తపు మరకలు ఉంటాయో వాటిని తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో వేసేసి అర్జెంటుగా దాన్ని మొత్తం కవరప్ చేసి కామప్ చేయడానికి ట్రై చేసి వెళ్ళిపోయాడు. మొత్తం వెళ్ళిపోయాడు. అయినా పోలీసులకు తర్వాత మళ్ళీ కొంచెం డీటెయిల్ స్టడీ చేసినాడు. ఫోరెన్సిక్లో కొంచెం బ్లడ్ స్టెయిన్స్ అయితే కనబడ్డాయంట ఆ బట్టల మీద. సో దానివల్ల కూడా ఒక కన్ఫర్మేషన్, ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళకి. తర్వాత మొత్తం అంటే చాలా సింపుల్గా ఉన్నాడు. అంటే ఇంత పెద్ద హత్య చేసిన తర్వాత, ఒక మనిషిని చంపేసిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. అంటే అసలు ఎట్లాంటి టెన్షన్ కానీ భయం కానీ ఏమీ లేదు. ఇప్పుడు బేసిక్గా పోలీసులు ఇంకో స్టోరీ ఏదో చెప్తున్నారు, బ్యాట్ కోసం అది ఇదని చెప్పి, బ్యాట్ దొంగతనం కోసం అది ఇదని చెప్పి. కానీ బ్యాట్ దొంగతనం కోసం అయితే కత్తి పట్టుకెళ్లాల్సిన అవసరం ఏముంది? బ్యాట్ మీద గ్రిప్ కోయడానికే ఏడమాడతారో ఏమో. బట్ చెప్తున్నాడు అంటే లాజికల్గా లేదు అది. ఇప్పుడు ఆ పైపు కట్ చేయడానికి అనేదానికి కత్తి పట్టుకెళ్ళాడంటే లాజికల్ ఉంది అది. దీనికైతే లేదు. సరే వెళ్ళాడు, కత్తి పట్టుకొని వెళ్ళాడు, చంపేశాడు. అండ్ ఇప్పుడు ఆ అబ్బాయికి శిక్ష పడతాదో లేదో కూడా తెలియదు. ఎందుకంటే జూనియర్ కదా, 15 ఏళ్ళు అలా ఏజ్ ఉంటుంది కాబట్టి తీసుకెళ్తారు, అక్కడ హోమ్లో పెడతారు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంచుతారు. మేజర్ అయిన తర్వాత బయటకు వదిలేస్తారు. ఇంక ఈ పిల్లకి ఎప్పటికీ న్యాయం జరగదు, వాడిని శిక్షించరు. మన ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ అంతే, తెలిసిందే కదా. సో ఇప్పుడు బేసిక్గా వాడు దీనికోసం ఈ స్కెచ్ అదంతా ఎలా చేసుకున్నాడంటే ఏవో సిరీస్లు చూసి, క్రైమ్ థ్రిల్లర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసి కొంచెం ఇలా తయారయ్యాడు అనమాట. అది చెప్తున్నాడంట తనే, ఇట్లా చూసేవాడిని ఇట్లాగా అది అని చెప్పి పోలీసులు చెప్పాడు మొత్తం. సో ప్రస్తుతానికి తన పేరు కానీ తన ఫేస్ కానీ ఏది కూడా ఎక్కడ రివీల్ కాలేదు, ఎందుకంటే జూనియర్ కాబట్టి రివీల్ చేయలేదు. బట్ ఒకటి, వాడు మళ్ళీ బయటకు వచ్చే టైంకి మహా అయితే నాకు తెలిసి 3-4 ఏళ్ళు, పెద్ద ఏం మారిపోదు మొహం, ఏమి అలాగే ఉంటుంది నాకు తెలిసి. అది అందుకే కూడా చూపించుంటారు. చిన్నప్పుడు అనుకోండి, మరి ఒక ఆ 7-8 ఏళ్ల టైంలో జరిగి 19 ఏళ్ళకి బయటకు వదిలేరు అనుకోండి, అది వేరు మళ్ళీ. అలా కాదు కదా. ఇప్పుడు అంతెందుకు, పుణేలో పోర్షే ఇన్సిడెంట్ అయింది, కార్తో గుద్దేశారు, వాళ్ళు జూనియర్స్. అందుకని ఏం చెప్పాడు ఆయన, 300 పేజీల 300 అక్షరాల ఎస్ఏ రాసి వెళ్ళిపోమన్నాడు. ఇంకా అలాగే ఉంటుంది మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్. మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటేనే పెద్ద కామెడీ సిస్టమ్ మంది, ఏం చేయలేం కదా దానికి. సో ఇక్కడ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దొంగతనం చెయ్యాలి అనే ఆలోచన, ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ సరిగ్గా చూసుకోకపోవడమా, లేదంటే వ్యసనాలకు అలవాటు పడిపోవడమా? వ్యసనాలకు అలవాటు పడుతున్నా కూడా మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ ఉండి సరిగ్గా పట్టించుకోలేదంటే మళ్ళీ ఫెయిల్ అయినట్టే పేరెంట్స్. సో పేరెంటల్ సిస్టమ్ నుంచే ఇక్కడ బేసిక్ ప్రాబ్లం అయితే కనబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పిల్లల్ని అదుపులో పెట్టుకుంటూ వాళ్ళ ఎదుగుదల ఏదైతే ఉందో అది కరెక్ట్ వేలో వెళ్ళేలా చూసుకోవాలి. లేదంటే వాళ్ళు నాశనం అవడే కాకుండా వేరే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒకటి జరిగింది. తర్వాత దొంగతనం, సరే దొంగతనం చేయాలంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వీళ్ళ ఇంట్లో ఎవరు ఉండకపోవడం రెగ్యులర్గా గమనించడం వల్ల, లేదంటే అంతకుముందు ఇలాంటి కైండ్ ఆఫ్ పరిస్థితులు, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఇంతకుముందు ఎవరైనా చేస్తే చూడటం వలన, లేదంటే ఇంతకుముందు చేయడం వలన? ఇంతకుముందు ఎవరైనా దొంగతనాలు చేశాడా ఇలాంటివి, లేదంటే ఎవరైనా చేస్తుంటే చూశాడా? తన స్నేహితుల లిస్టులో ఎవరైనా ఇలాంటి దరిద్రగొట్టు పనులు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీటన్నిటిని కూడా కొంచెం ఎంక్వైరీ చేయాలి. వాటిని కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఒక పర్సన్ ఎవరితో తిరుగుతున్నాడు అనే దాన్ని బట్టి కూడా డెఫినెట్గా ఇలాంటి చెడు అలవాట్లు అనేవి
ఏమంటారు అంటుకుంటాయి. మూడోది దానికోసం ఒక ప్లాను, దానికి ఒక ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ పెట్టుకున్నాడు. సో దీనికి రీజన్ అయితే అతను చెప్పిన దాన్ని బట్టి ఆ క్రైమ్ థ్రిల్లర్లు అవన్నీ చూశాడు కాబట్టి సరే దాన్ని బట్టి అనుకుందాం. ఇప్పుడు దీనికి మనం క్రైమ్ థ్రిల్లర్లు తీసే వాళ్ళని బ్లేమ్ చేయాలా? లేదు. యాక్చువల్లీ అది తీసేది ఎవరి కోసం? అడల్ట్స్ కోసం, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న వాళ్ళ కోసం, ఒక ఏమంటారు, ఒక ఎక్సైట్మెంట్, ఒక ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఇవ్వడం కోసం అలాంటి కైండ్ ఆఫ్ సిరీస్ కానీ లేదంటే మూవీస్ కానీ తీస్తుంటారు. వెబ్ సిరీస్లో అయినా ఏవైనా అది ఆ జోన్లో ఆ థాట్స్తోనే తీస్తారు. అవి పిల్లల వరకు ఎందుకు వెళ్తున్నాయి? మళ్ళీ పేరెంటల్ కంట్రోల్ లేదు, మళ్ళీ పేరెంటల్ సిస్టమ్ వరుస్తుంది ఇక్కడ. సో బేసిక్గా ఇంట్లో పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చూడాలి అనే దానికోసం కూడా పేరెంట్స్ కంట్రోల్ ఉండాలి ఖచ్చితంగా. అది లేకపోతే వేస్ట్ మళ్ళీ. సో ఒకవేళ ఏదైనా సినిమా చూడాలనుకుంటే అది వేరు మళ్ళీ. ఇప్పుడు కొన్ని సినిమాలు చూడటం వేరు, ఆ సినిమాల్లో ఉన్న ప్రతిదీ మనం చేసేయాలనుకోవడం వేరు. ఇక్కడ అలా జరుగుతుంది. దానికి ఇండివిజువల్ ప్రాబ్లం అది. మళ్ళీ అది సినిమా వాళ్ళని బ్లేమ్ చేయడం, వెబ్ సిరీస్ వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా అన్నెసరీ. సో అది ఇండివిజువల్ ప్రాబ్లం అది. ఆ ఇండివిజువల్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయగలిగేది, హ్యాండిల్ చేయగలిగేది పేరెంట్సే, విత్ బెటర్ ఆర్ ఏమంటారు క్లియర్ కట్ అడ్వైజ్. మంచి అడ్వైజులు ఇస్తూ మంచిగా ఎప్పటికప్పుడు మంచి బుద్ధులు నేర్పిస్తూ ఉంటే అసలు ఇలాంటి ప్రాబ్లం రాకపోను. బట్ అలా జరగలేదు ఇక్కడ, చాలా క్లియర్గా తెలుస్తుంది ఆ విషయం. ఓకే, సో ఇక్కడ ఇదొక పెద్ద పంచాయతీ అయితే ఉంది. సో ఈవెన్ ఆ పేరెంట్స్ డీటెయిల్స్ కూడా మనకి ఎక్కడ కూడా బయటకి అయితే రాలేదు అందుకే. సో ఇప్పుడు ఇదంతా ఇలా జరిగింది. సరే, వాడి చేతుల్లోకి ఆ కత్తులు ఎలా వెళ్ళాయి? అసలు 3 కత్తులు పట్టుకొని వెళ్ళాడంట మొత్తం. అంటే ఒకటి కాకపోతే ఒకటి అనుకున్నాడో మరి ఏమో మరి తెలియదు, కానీ తన దగ్గర మొత్తం 3 కత్తులు ఉన్నాయంట ప్లానింగ్లో. సో 3 కత్తులు ఎలా వచ్చాయి ఏంటి అసలు అది ఏందో మొత్తం ఏం అర్థం కాకుండా ఉంది. తర్వాత వెళ్ళాడు. సరే, ఒక మనిషిని చంపేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మన సిస్టమ్ ఇచ్చి ఉంటుంది నాకు, మన గవర్నమెంట్, మన లా, మన సిస్టమ్, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఇది ఇచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఐపీఎస్ అయితే ఏంది, బిఎన్ఎస్ అయితే ఏంది, పేరు ఏదైతే ఉంది, జస్టిస్ అయితే జరగదు కదా. దానికి ఏదైతే ఉంది చెప్పండి. ప్రస్తుతానికి ఏవో సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేస్తారు. ఏముండదు దానివల్ల ఉపయోగం, ఏముండదు, నథింగ్. అసలు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ జోక్ అంతే. ఇంకా దాని గురించి మనం ఆడుకుని వేస్ట్. సో నేను అంటుంది ఏంటంటే వాడికి ఆ ధైర్యం ఎలాగొచ్చిందంటే మన సిస్టమ్ వల్లే. ఏమో ఆడు చూసే ఉంటాడు, అది కూడా చూసే ఉంటాడు. ఏముందిరా 15 ఏళ్ళే కదా, ఏముంది 3 నెలలు హాయిగా అక్కడెక్కడో జూనియర్ హోమ్ అంట, బాగుంటుంది, చదివిస్తారట మంచిగా, ఫుడ్ పెడతారంట టైంకి, మంచిగా ఆడుకోవచ్చు అంట వాళ్ళతో రోజు. మళ్ళీ నేను మేజర్ అవగానే నన్ను వదిలేస్తారంట. అది చదివే ఉంటాడు, తెలిసే ఉంటుంది, అదే జరిగి ఉంటుంది. సో అదే వాడు ఏదో ఆడు చేశాడు. మొత్తానికి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అంతే, మనం ఇంకేం చేయలేం. సో వాడు హత్య చేశాడు. చేసిన తర్వాత అంత ధైర్యంగా ఎలా ఉండగలిగాడు మళ్ళీ ఆ ఏజ్లో? మళ్ళీ ఇప్పుడు 10th క్లాస్ అంటే 15 ఏళ్ళు ఉంటాయి మా అయితే. ఆ ఏజ్లో ఎలా పాసిబుల్ అయింది? ఇప్పుడు క్రికెట్ బ్యాట్ కోసం అది అంత అని చెప్పి ఏదో చెప్తున్నారు కవరప్ చేయడానికి. అంటే కవరప్ అంటే వాడు ఏదో చెప్పుంటాడు, దాని పోలీసులు మనకు చెప్తున్నారు లేండి. బట్ అది ఏది కూడా లాజికల్గా నమ్మదగే విధంగా అయితే లేదు. కానీ అదే అంటున్నా, ఒక అమ్మాయి జీవితం ఎండ్ అయిపోయింది అక్కడతో. ఇప్పుడు రేపు పొద్దున్న వీళ్ళంటి వాళ్ళని చూసి ఇంకొకటి ఇన్స్పైర్ కావడానికి గ్యారంటీ ఏంటి? ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళకంటే ఇట్లాంటివి చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి కదా, వాటిని చూసి ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉంటున్నారు. ఎందుకంటే సినిమాల్లో ఎగిరినట్టు ఇక్కడ ఎవరు గాల్లోకి ఎగరలేరు కదా. సినిమాల్లో హీరో అంటే గాల్లోకి ఎగురుతారు, ఇక్కడ ఎగరలేరు కదా. ఇక్కడ గాల్లోకి ఎగురుదామని ట్రై చేస్తే కింద పడతారు, దెబ్బలు తగులుతాయి. అవన్నీ తెలుసు కాబట్టి అలా ట్రై చేయకుండా ఈ రియల్ లైఫ్లో ఏదైతే చేస్తున్నారో వాటిని చూసి చెడిపోతున్నారు. దాని తాలూకా ఎఫెక్ట్ ఏంటి? దానికి మనం ఏం చేయలేము. మనం అనుకుంటాం, మనం ఇక్కడ కూర్చొని నేను ఇక్కడ వీడియో లోపల ఇలా వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కావచ్చు అనిపిస్తుంది మనకందరికీ కూడా. ఏమని? అరే ఇలాంటివి మళ్ళీ జరగకూడదు, దానికోసం కఠినమైన చట్టాలు తేవాలి, వాడిని అక్కడికక్కడే ఉరి తీయాలి, ఆయన అమ్మాయిని ఎట్లా చంపాడో అట్లాగే ఇన్ని చంపాలి, ఇట్లాంటివన్నీ మనకు వస్తాయి, మన మైండ్లోకి వస్తాయి, మనం చెప్పాలనిపిస్తుంది. బట్ గవర్నమెంట్ అలా చేయదు, జ్యుడిషియరీ సిస్టమ్ అలా చేయదు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఎదురు మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఇంకా అవన్నీ నడుస్తూ ఉంటాయి. నడిచిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ వాడు బయటకు వచ్చేస్తాడు, అది కూడా ఏమీ ఉండదు, నథింగ్ అసలు. అండ్ వీడిని చూసి చేసేటోళ్ళు చేస్తుంటారు. మనం దాన్ని ఆపలేము, ఎట్టి పరిస్థితుల్లోనే ఆపలేము మనం. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రియాలిటీ అయితే ఇదే. ఎందుకంటే 145 కోట్ల మంది జనాభాలో ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఆలోచించాలంటే అవ్వని పని, అది జరగని పని. ఇది
ఇది రియాలిటీ. ఇది పోనీ ఇండియన్ సిస్టమ్, పోనీ చైనా లాగా ఏమంటారు కంప్లీట్ ఏమంటారు గవర్నమెంటే ఏదైనా సరే అల్టిమేట్ గవర్నమెంట్, ఇంకా డెమోక్రసీ కాదు అన్నట్టయితే అది వేరు. మళ్ళీ మన డెమోక్రసీ కదా, డెమోక్రసీలో ఇట్లా చంపుకుంటారు కూడా, ఇట్లాగే ఉంటుంది పరిస్థితి. ఇంకేం చెప్తాం, ఇంకా ఏమంటాం? నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. అంటే ఇలాంటి సంఘటనలు ఇంత ముందు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక మీదట జరుగుతాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతోంది ఒక 15 ఏళ్ల కుర్రాడు, ఒక 12 ఏళ్ల అమ్మాయి ఈ సంఘటనలో 12 అంటే సరే ఒక 11 ఏళ్ల అమ్మాయి, 6th క్లాస్ కదా, సరే 11, 10 ఏళ్ళు అనుకుందాం. ఈ వయసులో ఉన్న వాళ్ళ వల్ల జరిగింది కాబట్టి మనకి ఈ ఇన్సిడెంట్ ఇలా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఒక దొంగతనం కారణంగా జరిగే హత్య అనేది భారతదేశంలోని ప్రతి చోట జరుగుతుంది. అసలు దొంగతనం ఎందుకు చేయాలి? అది ఎవరో చూస్తుంటే వాళ్ళని ఎందుకు చంపేయాలి? నువ్వెందుకు జైలుకి వెళ్ళాలి? కష్టపడి సంపాదించుకోలేరా? పోనీ సరే కష్టపడి సంపాదించుకునే పరిస్థితులు లేవు, అడుక్కో. దీనికన్నా అది బెటర్ కదా. ఒక మనిషి జీవితాన్ని అంతం చేసేసి, మనిషిని చంపేసి, అసలు నీ జీవితాన్ని తారుమారు చేసేసుకునే ఒక పని కంటే ముష్టెత్తుకోవడం బెటర్ కదా. చిరిగిపోయిన చొక్కా ఒకటి వేసుకో, మొహానికి మసి పూసేసుకో, వెళ్ళు అడుక్కో, వస్తాయి. కనీసం రోజుకి 500 వస్తాయి. ఓ జంక్షన్ దగ్గర నిలబడి అడుక్కున్నావంటే. సింపుల్. ఎందుకు చెప్పు ఇవన్నీ? అంటే ఇది కేవలం వాడు ఒక్కడికే కాదు, ఇది ఇలా ఎవరైతే ఈ ఆలోచన ధోరణితో ఉన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. నిజంగా చెప్తున్నా. అసలు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే ప్రశ్నకి మన దగ్గర జవాబు లేదు తెలుసా. అది చూస్తున్న ప్రతి ఒక్కరూ చెడిపోవాలి. అలాగైతే మళ్ళీ కొన్ని సినిమాల వల్ల, లేదంటే షోల వల్ల, వెబ్ సిరీస్ల వల్ల అనుకుంటే అది కూడా కాదు. మళ్ళీ అది జనరల్గానే అలా ఉంది. మనిషి మైండ్ సెట్, ఒక ఇండివిజువల్ మైండ్ సెట్ అలా ఉంది. వాడు దానికి వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాడు అంతే, అంతమించి ఇంకేం లేదు. ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళ కోసం చెప్పండి? ఇంతటి దారుణమైన సంఘటన. అంటే మెడ దగ్గర 20 సార్లు ఎన్నిసార్లు పొడిచాడంట. పొడిచి చంపేశాడు. ఆ పిల్ల వయసు ఎంత నొప్పి ఎట్లా ఏముంది తట్టుకోవడానికి? అదే చెప్తున్నా, ఎంత నొప్పి ఎట్టు ఉంటుంది ఆలోచిస్తుంటేనే. చాలా అంటే చాలా బాధగా ఉంది అసలు మొత్తం. ఇంక వీళ్ళంతే చెప్తున్నాడు కదబ్బా. ఇప్పుడు ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు అయ్యో ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి అనుకోవడం, వాడిని ఉరి తీసేయాలనుకోవడం, మధ్యలో అది ఏమంటారు సౌదీ అరేబియాలో చేసినట్టు జనాలందరి మధ్యలోకి తీసుకొచ్చి అక్కడ వాడి మేడ శిరశ్ఛేదం, తల తీసేయడం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అక్కడ కూడా. అలాంటివి ఏమైనా చేయాలనుకోవడం, ఇలా అనుకుంటాం మనం అందరం. ఎన్కౌంటర్ చేసేయాలనుకోవడం. చేశారుగా ఒక ఎన్కౌంటర్ దిశ ఇన్సిడెంట్ టైంలో. దానికోసం ఒక ఆయన తీసుకొని వచ్చి ఇటు ఆర్టీసీలోకి వేశారు. మిగతా వాళ్ళందరికీ కూడా అక్కడ వాయింపు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు ఆ మానవ హక్కుల సంఘం వచ్చి అది వాళ్ళు కూడా మానవులే, వాళ్ళకు కూడా బ్రతికే హక్కు ఉంటుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు బేసిక్గా వీడిని ఇప్పటికిప్పుడు ఒక 30 వీధి కుక్కలతో కరిపించేసో, లేదంటే ఒక 20-30 పాములతో కరిపించేసో చంపిస్తారు అనుకోండి అబ్బా వీడిని. నెక్స్ట్ మినిట్ వస్తుంది హ్యూమన్ రైట్ కమిషన్. పిచ్చి కుక్కల్లాగా అరుస్తారు వీళ్ళందరి మీద కూడా. జరుగుతుంది, అదే జరుగుతుంది. అది ఎందుకంటే కదంతే, వాళ్ళ దృష్టిలో వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది, వాళ్ళకు ఒక మోటివ్ ఉంటుంది, దానికోసం మాట్లాడుకుంటారు వాళ్ళు. ఒక అమ్మాయిని 4 మానభంగం చేసేసి బతికుండగానే కాల్చేసి చంపేయడం వాళ్ళ దృష్టిలో తప్పు కాదు. దట్స్ నాట్ అగైన్స్ట్ ద హ్యూమన్ రైట్స్ అకార్డింగ్ టు దెమ్. అది చేసినందుకు వీళ్ళని చంపేయడం మటుకు అగైన్స్ట్ ద హ్యూమన్ రైట్స్. వాళ్ళు ఏమంటారు మరి ఇంతోటి దానికి లా ఎందుకంటే, లా అనేది ఎప్పటి వరకు వర్కౌట్ అవుతుంది తెలుసా? ఒక దేశపు జనాభా ఒక లిమిట్లో ఉంటూ, ఆ దేశంలో నేరాలు కూడా చాలా లిమిట్లో ఉంటూ ఉన్నట్టయితే అక్కడ లా అండ్ ఆర్డర్ కనీసం బెటర్గా వర్క్ చేయొచ్చు. జనాభా ఏమో పెరిగిపోతూ ఉంది. అది ఏందో అది పెరుగుతుంది. సముద్రంలో నీటి మట్టం పెరిగినట్టు పెరిగిపోతుంది జనాభా. విపరీతంగా పెరిగిపోతుంది. మనుషుల పాపాలు పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది జనాభా. ఆ పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా పాపాలు కూడా పెరిగిపోతున్నాయి.
తప్పులు చేసేటోళ్ళు పెరిగిపోతున్నారు, తప్పుడు నా కొడుకులు పెరిగిపోతున్నారు, తప్పుడు నా కూతుర్లు పెరిగిపోతున్నారు. ఆడాళ్ళు ఏమి తక్కువ కాదు, చాలా జరుగుతున్నాయి నేరాలు. సో అందరూ ఎవ్రీ హ్యూమన్ ఎవరైతే మిస్టేక్ చేస్తారో వాళ్ళు ఎక్కువైపోతున్నారు, జెండర్తో సంబంధం లేకుండా. ఓకే, సో దీనివల్ల ఏమైపోతుందంటే ఈ భారతదేశంలో ఉన్న లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి మొత్తం ఎంటైర్ ఇండియా కలిపి ఒక 2000 కేసులు హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీతో ఉందనుకుంటే ప్రస్తుతానికి భారతదేశంలో రోజుకు జరుగుతున్న నేరాల సంఖ్య 2 లక్షల పైన ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఏ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేదు, దీన్ని ఆపలేదు, అవ్వని పని. సో అప్పుడప్పుడు ఏంటంటే జనాల్ని భయపెట్టడం కోసం ఐదర్ చట్టాన్నైనా కంప్లీట్గా మార్చేయాలి. ఇట్లా చేస్తే ఉరిశిక్ష, నెక్స్ట్ మినిట్ వాడు అని ప్రూవ్ అయిన నెక్స్ట్ మినిట్ ఉరిశిక్ష వేసేయాలి, అదే డైరెక్ట్ తలదీసేయాలి, శిరశ్ఛేదం. అలాంటివి ఏమైనా పెట్టే దమ్ము మన దగ్గర ఉందా అంటే లేదు. మళ్ళీ పేర్లు మారుస్తారు, మన వాళ్ళు ఐపీఎస్ని బిఎన్ఎస్ అని చేస్తారు తప్ప ఇంకేం ఉండదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అది ఎలాగూ మారదు. సో అప్పుడప్పుడు అట్లీస్ట్ గవర్నమెంట్ సిస్టమ్ లా అండ్ ఆర్డర్ కాకుండా సిస్టమ్ లా అండ్ ఆర్డర్ని తన చేతుల్లోకి తీసుకొని ఇలాంటి వాళ్ళని వేసేస్తే భయం వేస్తుంది, భయం పుడుతుంది. ఆ భయం కోసం చేస్తూ ఉంటే మళ్ళీ దానికి కూడా భయం ఎందుకు మీకు, అభయం మేమిస్తున్నాం కదా అని చెప్పి అది ఏమంటారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యాచురల్గా వచ్చేస్తుంది. సహజం, వాళ్ళు రావడం సహజం. ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం ఇంకేమనాలి, ఇంకా ఎక్కడ మారుతుంది సిస్టమ్, ఎక్కడ ఎవరికైనా భయం వేస్తుంది. ఒక తప్పు చేస్తే ఆ తప్పు తాలూకు శిక్ష, నువ్వు ఒక మనిషిని ఏమంటారు మానభంగం చేస్తే నీకు 20 ఏళ్ళు జైలు శిక్ష వితౌట్ ఎనీ ఏమంటారు డిస్కౌంట్స్. నువ్వు 20 ఏళ్ళు జైలు వేసిన తర్వాత ఒక 7 ఏళ్ళు గడిపిన తర్వాత లోపల సత్ప్రవర్తన కింద నిన్ను బయటకు వదిలేయడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. 20 ఏళ్ళు లోపల ఉండాల్సిందే అనే శిక్ష కనుక పెట్టినట్టయితే చెయ్యరు, తగ్గిస్తారు. అది కూడా మళ్ళీ ఇమీడియట్గా పడాలి, విత్-ఇన్ మినిట్స్లో పడాలి. మళ్ళీ దాంట్లో మళ్ళీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, దాంట్లో బిజినెస్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, డబ్బున్నోడిది రాజ్యం నడుస్తుంటుంది కొన్ని చోట్ల, అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి మధ్య ఇది ఎక్కడ జస్టిస్ జరుగుతుంది? అవ్వదు, కష్టం. ఒక ఏమంటారు ఒక మనిషిని చంపావన్నట్టయితే ఇమీడియట్గా నిన్ను చంపేయాలి. తప్పుగా అంటే నువ్వు ఏదైతే తప్పు చేసావో అదే శిక్ష నీకు, అంతే సింపుల్. అట్లా పెట్టాలి. అలా పెడితే ఇప్పుడు ఆగుతారు. రేప్ చేస్తే అడిగితే కట్ చేసేయాలి, కట్ చేసి జైల్లో వేయాలి. అలా చేస్తే ఆగుతారు. కానీ అది లేదు మన దగ్గర, ఆ సిస్టమ్ రాదు, ఎప్పటికీ రాదు. మనం అనుకోవడమే, ఇట్లా సోషల్ మీడియాలో గొంతు చించుకొని మాట్లాడుకోవడం తప్పిస్తే అది రియాలిటీలో జరగదు. అది ఎప్పటికీ జరగదు. అది ఇప్పుడే కాదు. ఎవరన్నా చంపామంటే వెంటనే నీకు ఉరిశిక్ష పడిపోవాలి. అట్లా జరుగుతుందా మన దగ్గర? ఆ టెంపర్ సినిమాలో చెప్పినట్టు ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు, ఇదేది ఇప్పుడు ఎలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళే అంటారు మళ్ళీ. అంతే, ఇంకేం చెప్పాలి? వేస్ట్ అబ్బా మాట్లాడుతుంది. ఒకటి మనం ఈ నేరాలని ఆపడానికి మన ప్రయత్నంగా పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా కంట్రోల్డ్గా ఉంటే, ఒక పిల్లాడు కానీ ఒక పాప కానీ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి మంచి కల్చర్, మంచి డీసెంట్ బిహేవియర్, డీసెంట్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తే ఒక 5 ఏళ్ల పిల్లాడు తప్పు చేయడు, 10 ఏళ్ల పిల్లాడు తప్పు చేయడు, 15 ఏళ్ల పిల్లాడు తప్పు చేయడు, 25 ఏళ్ల పిల్లాడు తప్పు చేయడు, 35 ఏళ్ల పిల్లాడు తప్పు చేయడు, 50 ఏళ్ళోడు చేయడు, 60 ఏళ్ళోడు చేయడు. అలాగే 5 ఏళ్ల పిల్ల చేయదు, 10 ఏళ్ళు, 15, 25, 35, 50, 60 ఈ లేడీసు చేయరు. పుట్టినప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళు మటుకు వాళ్ళే పెరుగుతారులే, ఎట్లా పెరిగితే అట్లా అన్నట్టుగా ఉంటే మాత్రం నో యూజ్. అండ్ డెఫినెట్గా ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు పిల్లలది కాదు తప్పంతా కూడా, అంటే వాళ్ళకి వేసే శిక్ష వేసి దీనికి అంతటికీ కూడా మూల కారణం పేరెంటల్ ఫెయిల్యూర్ అని చెప్పి పేరెంట్స్కి కూడా ఖచ్చితంగా శిక్షలు వేయాలి ఇలాంటప్పుడు. ఎందుకంటే ఒక ఏదో 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 దున్నపోతులు కనేసి అట్లా రోడ్డు మీదకి వదిలేసినట్టు వదిలేయకూడదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే.
నేను ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు అడవిలో కల్చర్ ఎట్లా ఉంటుందంటే, అడవిలో జంతువుల మధ్య ఒకవేళ బేసిక్గా ఎవరైనా ఒక ఒక ఏదైనా ఒక జంతువు గనక తోటి జంతువులతో వరస్ట్గా బిహేవ్ చేసింది అనుకోండి చిన్న వయసులో ఉన్నప్పుడు, దాన్ని తిడతారు, దాని తల్లిదండ్రుల్ని తిడతారు. అలాగా శిక్ష ఇక్కడ ఈ జువెనైల్స్ అని కాదు, ఈ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా శిక్షలు పడాలి. అప్పుడు కొంచెం మారుతారు. పేరెంట్స్ నుంచి కూడా మార్పు రావాలి. ఏదో మనం మన కోసం మనం ఆలోచించుకుందాం, మనం ఎంజాయ్ చేద్దాం, పిల్లలు పుట్టేస్తారు, ఆ తర్వాత మన ఎంజాయ్మెంట్ కారణంగా సరే వచ్చారు, వాళ్ళ మటుకు వాళ్ళు ఉంటారులే, అట్లా కాదు. కొన్ని మంచి విద్యా బుద్ధులు నేర్పించాలి. బుద్ధులు మెయిన్, విద్య సంగతి తర్వాత. బుద్ధి బాగుంటే వాడు విద్య లేకపోయినా బ్రతకగలడు. బుద్ధి బాగోలేకపోతే విద్య ఉన్నా ఏమీ లాభం లేదు. రేపు ఇంకొక టాపిక్ ఉందా మనం మాట్లాడుకోవాల్సింది, దాంట్లో కూడా ఇదే. ఇది మీ విద్య కోసం టాపిక్ ఉంటుంది రేపు మనం మాట్లాడే దాంట్లో. అది ఒక యాక్టర్కి సంబంధించిన ఇన్సిడెంట్ మాట్లాడతారు రేపు సెపరేట్గా దాంట్ గురించి. అందులో మనం దీని గురించి మాట్లాడుకోవాలి. విద్య ఉన్నా కూడా ఉపయోగం లేదు, బుద్ధి బాగుండాలి ఫస్ట్. అది. సో దాట్స్ గైస్, ఇంకా అంతే. ఇంకా ఇంకా ఏం చెప్తాలేండి. ఇంకా ఇట్లాంటివన్నీ చూసినప్పుడు నేను కొంచెం ఓవర్ ఎమోషనల్ అయిపోతూ ఉంటా, అందుకే ఇట్లా మాట్లాడుతూ ఉంటా. ఏమనుకోవద్దు. ఇంకా ఆ పిల్లకి న్యాయం జరగదు అని 100% నమ్ముతూ ఈ వీడియోకి ఎంతటితో సెలవు. అంతే. ఇంకా షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా మీకు ఉపయోగపడేది ఉందని అనిపించినట్టయితే షేర్ చేయండి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.